పొగాకుపై రివ్యూ అనంతరం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రేడ్లకి ఏదైతే ధరలు మేము చెప్పామో రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ మీద ఆ విధంగా మీరు కొనవాలి, కొనకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు మేనేజ్మెంట్తో మాట్లాడి రేపటి నుంచి మేము చెప్పిన నిర్ణయానికి కట్టుబడి కొంటామని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక రెండవది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొదటి 15 రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వమనేసరికి ముఖ్యమంత్రి గారు ఆల్టర్నేటివ్గా ఏదైనా ఒక ఆలోచన చేయండి, ఏ విధంగా మీ సహాయం కూడా అందాలి. ఈరోజు బోర్డు నడుస్తుందంటే రైతులు కట్టిన డబ్బుతోనే బోర్డు నడుస్తుంది, మీరు సహాయం చేయండి అంటే వాళ్ళు కూడా ఉదారంగా ముందుకొచ్చి ప్రతి రైతుకి 50,000 రూపాయలు రుణం ఇవ్వడానికి అంగీకరించారు. అది కూడా 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ లేకుండా రుణం ఇచ్చే అవకాశం ఇచ్చారు. దాన్ని స్పీడప్ చేయమని చెప్పాం. ఈరోజు మా వ్యవసాయ శాఖ బోర్డు కలిసి ఇమీడియట్గా పనిచేసి ఎవరైతే పొగాకు పండించినటువంటి రైతులందరికీ బోర్డు పెర్మిషన్తో పండించిన రైతులే కాదు, పర్మిషన్ లేకుండా పండించిన రైతులు ఉన్నారు, కొంతమంది కౌలు రైతులు ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకి 50,000 చొప్పున 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడానికి చెప్పి డిసైడ్ చేశాం. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం 94 మిలియన్ కేజీలు అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్ ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్కి 1000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అంటే ఒక కేజీకి 10 రూపాయలు చొప్పున, కేజీ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది, క్వింటాకి ఈరోజు 100 కేజీస్కి 1000 రూపాయలు మేము ఇస్తున్నాం. అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి ఏ రైతుకి ఎంత వెళ్ళవలసి వస్తుందో డైరెక్ట్గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లో వేసి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో ఈ విపత్తును అధిగమించడానికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాం. రేపు వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితిలో 80 మిలియన్ కేజీల కంటే 1 కేజీ కూడా అదనంగా పండించడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రేపు సీడ్ కూడా కంట్రోల్ చేసి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి చాలామంది రాజకీయాలు చేస్తున్నారు. దీనికి కావాలని చెప్పి చాలామంది ప్రతిరోజు విమర్శిస్తున్నారు. విమర్శించడం తప్పు పట్టను. ఎవరైనా సరే కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఏదో తెలియనటువంటి వ్యక్తి మాట్లాడితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఒక గొడ్డల